బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలోని మేధా హై స్కూల్ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తూ ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ను సీజ్ చేశారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో రెగ్యులర్ లాగానే ఈ రోజు కూడా స్కూల్కు తమ పిల్లలను తీసుకువెళ్లిన తల్లిదండ్రులు స్కూల్ సీజ్ చేసి ఉండటాన్ని చూసి షాక్ గురయ్యారు. స్కూల్ సీజ్ చేసిన విషయం కనీసం తమకు చెప్పలేదని, అందుకు సంబంధించిన సమాచారాన్ని కనీసం గ్రూపుల్లో కూడా పెట్టలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యథావిధిగా తమ పిల్లలను స్కూల్కి తీసుకువచ్చి అసహనంతో తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. भी अच्छा पढ़ा रहे थे, हमारे को सर से कुछ ऑब्जेक्शन नहीं है। वो अभी ऐसा हुआ वो हमको नहीं मालूम है और हमको तो कभी मालूम ही नहीं सर ऐसे काम करे। हमसे तो अच्छा बात करते थे, अच्छा ही रहते थे, ऐसा हम लोग को कभी नहीं मिला। ऐसा मिले डाउट है तो हम खुद ही निकाल लेते ना, अच्छा रहते थे हमारे से, हमको तो कुछ प्रॉब्लम नहीं था सर से। क्या चाह रहे तुम? हम लोग कुछ नहीं, हमारे बच्चे पढ़ रहे हैं, अभी बीच में कहाँ से निकालना हम लोग, ये बीच में कहाँ पढ़ाना हम लोग, बोलो मुश्किल ही है ना ये बीच में पढ़ाना बोले तो। దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అంటే ఇప్పుడు ఆ విద్యార్థులకి సంబంధించి అంటే సీజ్ చేశారు కానీ అధికారులు వాళ్ళకి సంబంధించి ఎనీ ఆల్టర్నేట్ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది కదా. పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో మరి ఆల్టర్నేట్ సోర్స్ ఏమవుతుంది అని అనుకోవాలి? మేధా స్కూల్లో జరిగినటువంటి సంఘటనపై అటు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సీరియస్ కావడం జరిగింది. ఇప్పటికే పాఠశాల సంబంధించినటువంటి మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. పాఠశాల మొత్తం సీజ్ చేసి దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా రద్దు చేయడంతో ఈ రోజు మొత్తం కూడా పాఠశాల సీజ్ కావడంతో విద్యార్థులు ఈ రోజు కూడా రెగ్యులర్ గా స్కూల్ కి రావడం జరిగింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా సీజ్ కావడంతో ఇప్పుడు తమ విద్యార్థులు ఎక్కడికి పంపించాలి, తమ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అంటూ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ ముందు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫీజులు మొత్తం కూడా చెల్లించాము, పూర్తి స్థాయిలో ఫీజులు కట్టించుకున్న తర్వాత ఇప్పుడు తమ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పుడు తమ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అంటూ కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ముందస్తుగానే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కేవలం ఒక మెసేజ్ మాత్రమే చెప్పారు, కొంత హాలిడే అని మాత్రమే చెప్పారు. నిన్న హాలిడే కావడం, సండే కావడంతో నిన్న విద్యార్థులు ఎవరు కూడా రాలేదు. నిన్న ఒకసారిగా ఈ ఉదంతం బయటికి వచ్చిన తర్వాత ఒకసారిగా విద్యాశాఖ అధికారులు దీనిపై సీరియస్ కావడం జరిగింది. పాఠశాలకు ఉన్నటువంటి గుర్తింపును కూడా సీజ్ చేయడం జరిగింది, దాన్ని రద్దు కూడా చేయడం జరిగింది. ఇక ఏకంగా ఒక పాఠశాలలోనే ఏకంగా డ్రగ్స్ తయారు చేస్తూ రియాక్టర్ ని ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతనిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు, అతన్ని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా తాను ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు కూడా అటు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం అతను అదుపులో తీసుకున్నారు. కానీ విద్యార్థులు మాత్రం ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికిప్పుడు తాము బయటికి వెళ్ళాలి, ఇప్పటికిప్పుడు ఏ పాఠశాలలో జాయిన్ చేయించుకుంటారు, తమ విద్యార్థుల భవిష్యత్తుపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సునీల్.